అడ్డమంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలంటే మహారంజుగా ఉంటాయి. పక్క పార్టీ వాళ్ళ మీద కంటే వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని ప్రతి ఒక్కరిని భలే ఎంటర్టైన్ చేస్తారు. టికెట్లు పంచుకుంటానికి ఏది ఇస్తుందో ఇది నీ అయ్యే సొత్తు కాదు, అబ్బ సొత్తు కాదు. ఎంత పెద్ద లీడర్ అయినా ఈ ప్రోటోకాల్ ఖచ్చితంగా ఫాలో అవుతారు. కానీ సందులు వచ్చేటోళ్ళు సందులు దూచేటోళ్ళు మాత్రం ఏది ఇస్తుందో నువ్వెంత నీకు ఒక్క తలకాయ ఉంది. నిన్న మొన్నటి దాకా మంత్రుల మధ్య గొడవ కూడా చూశాం కదా. కొందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత ఈ గిల్లి కజ్జాలు మరింత పెరిగాయి. ఇప్పుడు జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎవరికో గాని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇది ఇలాంటి వార్నింగ్ కాదు. నువ్వెవడెవిరా మా పార్టీలోకి వచ్చి మాపై పెత్తనం చెలాయిస్తావా? కాంగ్రెస్ పార్టీ అంగట్లో సరుకు అనుకుంటున్నావా? నీ అంతు చూస్తా. నేను అసలు సిసలైన కాంగ్రెస్ వాదిని. నా పోరాటం అసలైన కాంగ్రెస్ వాదుల కోసం. కాదు కూడదని అడ్డొచ్చావో ఇక అంతే. ఎలా ఉంది వార్నింగ్? కాంగ్రెస్ పార్టీ అంగట్ల సరుకు కాదు అని చెప్పంటున్నాను. ప్రభుత్వ విధానాలు వచ్చినాయి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చూస్తాను. డెడ్లీ వార్నింగ్ కదా. జీవన్ రెడ్డి అంటే ఎంతైనా సీనియర్ లీడర్ కదా. వార్నింగ్ కూడా ఆయన రేంజ్ కు తగ్గట్టు ఉండాలి కదా. అందుకే ఆ రేంజ్ లోనే వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు అటువైపు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. సై అంటే సై అంటారో, అబ్బే మనకెందుకులే ఇవన్నీ అని అటువైపు లీడర్ పక్కకు తప్పుకుంటాడో అన్నది చూడాలి.